ఈ మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం వస్తాయి. దీనిలో ఆదాయము 8, వ్యయము 14, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నది. ద్వితీయ స్థానంలో గురుడు యోగకారకుడుగా ఉన్నాడు. 11వ స్థానంలో శని వల్ల మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. పుత్రలాభం, కళత్ర సౌఖ్యం, ధనలాభం, ఇష్టార్థ సిద్ధి, అధికార సిద్ధి, కుటుంబ సౌఖ్యం. రాజకీయ నాయకులకు కొత్త పార్టీల్లో పొత్తులు లభిస్తాయి. ఉద్యోగాల్లో ముందంజ వేస్తారు. వ్యాపారాలకి అనుకూలమైనటువంటి కాలం. తరచుగా దూర ప్రయాణాలు వల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. అశ్విని వారికి హఠాత్తుగా ఆనందకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. భరణి వారికి అవకాశానికి తగిన ధనం అమరుతూ ఉంటుంది. కృత్తిక వారికి శుభయోగమైనటువంటి కాలం. వీరి